మల్లారెడ్డి అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బామ్మార్ది, ఆయన చెరువుల్లో కట్టిన కాలేజీలు, చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబీ అదే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం. మల్లారెడ్డిని, మల్లారెడ్డి బామ్మార్దిని, మల్లారెడ్డి అల్లుడిని బొక్కలకు దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ గుండ్లపోచంపల్లిలో పార్కు జగాన్ కూడా కూలగొట్టి రోడ్ వేసుకుంటుండు. ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తిన ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు. ఏమనంటే మంత్రి సార్ మేమేం చేస్తాం అంటూ పార్కులోకి వెళ్ళి ఆయన కాలేజ్కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగాన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు. ఇవాళ కబ్జాల గురించి మాట్లాడుతుండు కేటీఆర్ ఇంకా ఆయన మాటలకు అంతే లేదు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి మీద. గుండ్లపోచంపల్లిలో లేఅవుట్ లో ఉండే పార్కులో ఆయన పార్కును తొలగించి ఆయన కాలేజీలకు రోడ్డు వేసుకున్నాడు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీలు చెరువులో కట్టిండు. నేను ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లి నేను నిరూపిస్తాను నేను ఆరోపణ చేస్తున్నా. వీటి మీద కేసీఆర్ నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు అవినీతికి వ్యతిరేకమే అయితే, నిజంగానే నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్రమాలకు పాల్పట్టే చర్యలు తీసుకునేది అయితే జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ కట్టుకొని ఇవాళ దవాఖానా నడుపుకుంటున్నాడు. ఇవన్నీ నిర్దిష్టమైన ఆరోపణలు. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేనే స్వయంగా వచ్చి వాటిని చూపించి నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు రాండి. ఎందుకంటే కాలేజీ పాఠాలు చెప్తున్నా జైలు వేస్తాను. ఇదే పిల్లలు తయారు చేస్తాను. నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ భూమి కొనలేదు, అసలు మీ భూమి కొనలేదు. వాళ్ళందరూ వాస్తవ భూమి కొన్నా. భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఉండలేరా, బీజేపీ వాళ్ళు ఉండలేరా? నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా, నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప బాగా తప్ప కొన్నా. ఎక్కడ 3 ఇంతలు 4 ఇంతలు మార్కెట్ రేట్ పెట్టి ఎక్కువ కొన్నా తప్ప చెప్పు. ఇంకోటి పార్కు నా 40,000 మంది స్టూడెంట్స్, అది గుండెపోచంపల్లి నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది, 1 ఎకరా పార్క్. అక్కడ దాకా హెచ్ఎండి రోడ్ వచ్చింది. వాడు ఎంత నయమడి పడ్డాడంటే, ఎంత దుర్మార్గం అంటే, వాడు ఎంత గెలిచాడంటే వాడు రోడ్డు అది నేను భూమి కొంటే తప్ప వాడు నేను ఆరోపణ చేస్తాడు. భూమి కొనక నేను పుణ్యాన్ని కొట్టున్నా, వాడి గవర్నమెంట్ అలాట్ చేసుకున్నా భూమిలో తప్పదనుకున్నా భూమి అలాట్ చేసుకొని డబ్బులు పెట్టి బాగా ఉందా ధని మోడల్లో బాగా ఉందా కొన్నా, వ్యవసాయం చేస్తాను కొన్నా తప్ప. ఈ పార్టీ దాకా ఆయన 8 గుంటలు ఇస్తే పార్టీ దాకా అక్కడ దాకా వచ్చింది రోడ్డు. ఈకెళ్ళి ఈ నడికెళ్ళి పోతే ఈ తర్వాత అంతా నా కాలేజ్ 40,000 మంది. దానికి ఎంట్రన్స్ 2 ఉంది. దానికి పిల్లలంతా 3 సైకిళ్ళ మీద, బస్సుల మీద చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. అంతా వీధిలో చదువుకునేటప్పుడు నా పిల్లలంతా డాక్టర్లు అయిపోయి, ఇంజనీర్లు అయిపోయి, చదువు అయిపోయింది. నేను ప్రజాసేవ పబ్లిక్ పిల్లలే కదా తాను చదివేటప్పుడు. వాళ్ళ కన్వీనియంట్ కోసం హెచ్ఎండిఏ లేవో దీని దాకా వచ్చింది. వస్తే 8 గుంటల బదులు తీసుకుంటే హెచ్ఎండిఏ మున్సిపాలిటీలో ల్యాండ్ బదులు ల్యాండ్ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన, 8 గుంటల బదులు 10 గుంటలు ఇచ్చిన, వాళ్ళు చూసుకోమని జరిపాయి. ఆ 10 గుంటలు గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఆ మున్సిపాలిటీ తీర్మానం చేయించిన, ఎజెండాలో పెట్టించిన, ఆ ఎజెండాలో మున్సిపాలిటీ సబ్మిట్ చేసిన హెచ్ఎండిఏ. దాని మీద నాకు కోర్టు కూడా ఇచ్చింది. ఈ 2 వచ్చాను. వాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు, వాడు కోర్టుకు పోయింది. దారి ఇవ్వదు, దారి ఇవ్వకపోతే అది కోర్టుకు పోతే కోర్టు నా ఫేవర్ ఇచ్చింది. ఇది దాన్ని అడగచ్చు పిల్లల కోసం తప్ప ఇది కంసానా. 8 గుంటలు 10 గుంటలు ఇచ్చా, గిఫ్ట్ డీడ్ చేసినా, తీర్మానం చేసింది మున్సిపాలిటీగా, గవర్నమెంట్ పంపించినా. ఇదే దొంగగా నేను కంపెనీ పెట్టినట్ట వాడు ఏమైనా కమిషనర్ భయపెడుతున్నాడా? నేను ఆడి చేస్తా, ఢిల్లీ పోతా, ఆడి పోతా, ఆ పిల్ల భయపెడుతుంది ఆ కమిషనర్. వీడు ఏం